తెలంగాణలో గొర్రెల పంపిణీ పథకం స్కామ్ మరొక ముందే మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. రైతు బీమా, రైతు బంధు పథకాల్లో 2 కోట్ల రూపాయలు కాజేసినట్టు పోలీసులు గుర్తించారు. బతికున్న వారి పేరుతో నకిలీ పత్రాలు సృష్టించి డబ్బులు కాజేసినట్టుగా తేల్చారు. రైతు బంధులో ₹1 కోటి, రైతు బీమాలో మరో ₹1 కోటి కొట్టేసినట్టు చెప్పారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక వ్యవసాయ విస్తరణాధికారిని అదుపులో తీసుకున్న పోలీసులు మరో ఇద్దరిని విచారిస్తున్నారు. ఎల్ఐసి ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. రైతు బీమా, రైతు బంధు పథకాల్లో 2 కోట్ల రూపాయలు కాజేసినట్టుగా పోలీసులు గుర్తించారు. బతికున్న వారి పేరుతో నకిలీ పత్రాలు సృష్టించి డబ్బులు కాజేసినట్టుగా తేల్చారు. రైతు బంధులో ₹1 కోటి, రైతు బీమాలో మరో ₹1 కోటి కొట్టేసినట్టుగా పోలీసులు తేల్చారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక వ్యవసాయ విస్తరణాధికారి పాత్ర ఇందులో ఉన్నట్టుగా పోలీసులు తేల్చారు. దీంతో అతన్ని అదుపులో తీసుకున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, తెలంగాణలో గొర్రెల స్కామ్ సంబంధించి ఒకవైపు సంచలనం సృష్టించి ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఏసీబీ పలువురిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో తాజాగా రైతుల పేరుతో మరొకసారి ప్రభుత్వం సంబంధించిన ఒక అధికారులు పెద్ద స్కామ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రంగారెడ్డి జిల్లా కొద్గూరుకు సంబంధించిన ఒక వ్యవసాయ విస్తరణాధికారి బతికున్న రైతుల పేరుతో కూడా రైతు బీమాని, రైతు బంధువుతో పాటు రైతు బీమా సంబంధించిన సుమారుగా ₹2 కోట్ల సంబంధించిన సొమ్మును కాజేసినట్టుగా ప్రస్తుతానికైతే తెలుసు. ఇందుకు సంబంధించి కూడా ఎల్ఐసి ఉన్నతాధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో కూడా ఈ తతంగం అంతా బయటపడినట్టుగా తెలుస్తుంది. ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా రైతులకి చేదోడు వాదోడుగా ఉండేందుకు ఎకరానికి ఇటు ₹5,000 చొప్పున కూడా వాళ్ళకి సంబంధించి పెట్టుబడి సాయంతో పాటు ఎవరైనా రైతు చనిపోయినప్పుడు వారి కుటుంబానికి న్యాయం చేసేందుకు, భరోసా ఇచ్చేందుకు కూడా 5 లక్షలకు సంబంధించిన రైతు బీమాతో కూడా ఒక పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా కొన్ని లక్షల మంది రైతులు కూడా రైతు బీమాతో పాటు రైతు బంధు పొందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా ఈ స్కామ్ కు సంబంధించి కూడా ఇటు రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన కొద్గూరు వ్యవసాయ విస్తరణ అధికారి కూడా ఈ స్కామ్ కి పాల్పడినట్టుగా తెలుస్తుంది. అందులో లొసుకులను ఆసరగా చేసుకుని అగ్రికల్చర్ ఆఫీసర్తో పాటు వివిధ శాఖలకు సంబంధించిన వాళ్ళతో చేతులు కలిపి కూడా ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా ప్రస్తుతానికైతే ఇటు పోలీసులు దర్యాప్తులో తేలింది. ఇక పూర్తి స్థాయి సంబంధించి కూడా ఇటు ఎల్ఐసి రైతు బీమాకు సంబంధించి కూడా ఏదైనా పాలసీని క్లెయిమ్ చేసుకునేటప్పుడు ఫీల్డ్ లో విజిట్ చేసి అందుకు సంబంధించిన పర్సన్ చనిపోయారా లేదా ఏంటనేది ప్రాథమిక సమాచారం తెలుసుకుంటుంది. కానీ అందులో భాగంగానే ఇటు 2020 నుంచి కూడా ఈ తతంగం జరిగినట్టుగా ఇటు ప్రస్తుతానికైతే పోలీసుల విచారణలో తేలినట్టుగా తెలిసింది. సుమారుగా ₹1 కోటి సంబంధించి రైతు బీమా కాగా మరొక ₹1 కోటి రైతు రుణ సాయం, పెట్టుబడి సాయం అవుతుందో దీనికి సంబంధించి కూడా అనేక తప్పుడు ధృవపత్రాలు కూడా సమకూర్చి కూడా ఈ మొత్తాన్ని వాళ్ళ జేబులో వేసుకున్నట్టుగా ప్రస్తుతానికైతే సైబరాబాద్ పోలీసులు చేశారు. ఇటు ఎల్ఐసి ఉన్నతాధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ కేసుకు సంబంధించి 20 మందికి సంబంధించిన రైతులు, బతికున్న రైతుల పేర్లతో కూడా ఈ స్కామ్ చేసినట్టుగా ఇప్పటికే ప్రాథమికంగా గుర్తించ జరిగింది. ఇక ఇప్పటికే పోలీసుల అదుపులో ఈ రంగారెడ్డి కొద్గూరు సంబంధించిన అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఆఫీసర్ అయితే అతన్ని అదుపు తీసుకున్నారు. ఇక ఈ స్కామ్ కు సంబంధించి ఎవరెవరు పాత్ర ఉంది, వారు సూత్రధారులైన కొండ కూడా ప్రస్తుతానికైతే మరికొద్ది సేపట్లో సైబరాబాద్ సిపి పూర్తి వివరాలను కూడా మీడియాకు వెల్లడించబోతున్నారు. కృప. ఓకే కిరణ్.